నమస్తే అండి. విజయదుర్గ ఆడియోస్ రావులపాలెం అండి. NH56 అండి. అక్షర థియేటర్ ఆపోజిట్ అండి, ఇది రావులపాలెం అండి. థియేటర్ అవుతుందండి, హైవే పక్కన అండి. ఇది వచ్చేసండి 5.1 బ్లూటూత్ యాంప్ అనేది. డాల్బీ వేయలేదండి దీనికి. ఆయన తర్వాత వేయించుకుంటానండి డాల్బీ అన్నారండి. ఆయన ముందు ఇలా చేయమన్నారండి, ఇలా చేశానండి. ఇది ఓన్లీ బ్లూటూత్ మీద చేశానండి, రిమోట్ కిట్ మీద. క్యూటెక్ రిమోట్ కిట్ వాడానండి. ఇదేమో రిలే బోర్డు కూడా నా సొంత వాడానండి. ఇది ఏమో 5 ఛానల్ బోర్డు అండి. ఇది వచ్చి 5 ఛానల్ బోర్డు అండి. ఇది వచ్చేసండి 35/035 అండి. 10 amps అంటే ట్రాన్స్ఫర్. ఇదేమో 24/024, ఇది 8 amps అండి. సరౌండింగ్ బోర్డుకి ఇచ్చానండి. ఇది సరౌండింగ్ బోర్డుకి ఇచ్చానండి. ఇదేమో 4 ఫిల్టర్లు అండి, సోనీ అండి. ఇది సోనీ ఫిల్టర్లు అండి. ఇవి కూడా ఖాళీ లేక కొంచెం చిన్న ఖాళీ వల్ల ఇక్కడ నిలబెట్టానండి. ఇది కూడా అలాగా వేసేద్దునండి. ఇది PCB ఖాళీ లేక దీన్ని ఇలా నిలబెట్టానండి. ఇది వచ్చేసండి మన సొంత బోర్డు అండి. ఇది దీన్ని ప్రత్యేకించి 35/035 అంటే 45 వోల్ట్ దాకా వస్తుందండి. దీనికి 45 వోల్ట్స్ నుంచి 46 అలా వస్తుందండి. అయినా కూడా అక్కడ అసలు కిక్కిరమంటలేదండి. బేస్ కూడా సార్ చూసారండి ఆయన, ఇప్పుడు చెప్తారండి ఆయన. ఇది వచ్చేసండి 4 ఫెట్ అండి. ఇది నా సొంతదండి. దీంట్లో బ్లాక్ తయారు చేశానండి, గ్రీన్ తయారు చేశానండి. చాలా గుడ్ క్వాలిటీ వస్తుందండి. ఇది 4 ఫెట్. CBL మీద చూపించానండి, మామూలు హార్డ్ ఊబర్ మీద కూడా చూపించానండి. ఫ్రంట్ లుక్ ఇలా వస్తుందండి. దీన్ని ఆన్ చేసి చూపిస్తానండి. ఇలా వస్తుందండి. ఏం బ్లూటూత్ అండి. ఇదేమో రిమోట్ అండి. ఇది ఓన్లీ బ్లూటూత్ మీద చేశాను. బ్లూటూత్ ఆక్సిజన్ అండి. ఇది డీకోడర్ తర్వాత వేయించుకుంటానన్నారండి ఆయన. అందాక ఎలా చేయండి సార్, డీకోడర్ తర్వాత వేయించుకుంటానన్నారు. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి. ఇది డమ్మీ అండి. ఇది వచ్చేసి AUX1, AUX2, AUX3 అండి. ఏమో ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండి, రెయిర్ లెఫ్ట్ రైట్. ఇదేమో సబ్బు, ఏమో సెంటర్ అండి. ఇది వచ్చేసేమో కోయాక్సిల్ యార్సీ అవుట్పుట్ మనం డీకోడర్ బోర్డు పెట్టుకుంటాకండి. ఇది ఫ్యాన్ బయట వేసుకున్నానండి. ఇలాగా ఇక్కడ ఫ్యాన్ వాడానండి దీని కూలింగ్ కి. ఎక్కడ హమ్మింగ్ కానండి, నాయిస్ కానీ ఎక్కడ ఏమీ లేదండి. అంతా చాలా పర్ఫెక్ట్ గా ఉందండి. రేరు సెంటర్ మొత్తం అన్ని చెక్ చేసి చూపించానండి ఆయనకి. మొత్తం ఇది చూపించానండి. వైరింగ్ అంతా కూడా ఎలా చేశానండి గత్తలు లేకుండా. ఇదేమో సబ్బప్రి నా సొంతదండి. ఇది సొంత తీసుకున్నానండి. ఇలా చేసుకుంటూ వచ్చానండి వైరింగ్ అంతానే. అదిగోండి మొత్తం లుక్ ఇలా ఉందండి. లుక్ వచ్చేసి ఎలా ఉందండి. ఇంకో మ్యాటర్ చెప్పాలండి. నా సబ్స్క్రైబర్ నాడు వచ్చాడండి, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చానండి. ఈ సబ్స్క్రైబర్ నుంచి చాలా దూరం నుంచి వచ్చాను, మీరు మిమ్మల్ని కలవడం కోసం వచ్చాను అన్నాడండి. వచ్చాడు, వచ్చి అటు ఇటు తిరిగి
ఇది వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ చాలా వస్తుంది. మీరు ఎలా చేస్తున్నారు ఏంటని అడిగితే పలానా మైక్ చూపించానండి. బోయో మైక్ 1600 మైక్ అండి. మనోడు మాట్లాడుతూ మాట్లాడుతూ జేబులో పెట్టుకున్నాడండి, చూడలేదు, చేత్తో పట్టుకెళ్ళిపోయారండి. నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా మైక్ లాగా వీడియోలు చేయడం కూడా సెట్లు కూడా వెళ్ళిపోయినాయండి. ఇది ఆర్డర్ పెట్టుకున్నానండి మైక్. ఇది చాలా పోతుందండి వాయిస్. ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ అంతా కూడా దీంతో వింటారండి మీరు. ఇదే మైక్ అండి, K8 అనే మైక్. చాలా బాగుందండి ఇది. ఆల్రెడీ చెక్ చేశానండి. దాని మొత్తం రివ్యూ అంతా కూడా మీకు పెట్టానండి. ఎవరికైనా కలిసి తెప్పించుకోండి. అది తక్కువ రేట్లో మైక్ చాలా బాగుందండి. అది బాగుందండి. సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఒకవేళ ఇటువంటి యాంప్ ఏమైనా చేయించుకోవాలనుకుంటే కనుక క్వాలిటీ ఎలా ఉందో ఈయన అడుగుదామండి. ఇటువంటి యాంప్ ఏమన్నా చేయించుకోవాలనుకుంటే కనుక నా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నేను నార్మల్గానే కాంటాక్ట్ అవుతానండి. ఎందుకంటే ఈ నెంబరు నేను పబ్లిక్లో పెట్టకూడదండి. ఆయన ఒకవేళ ఎవరన్నా ఫోన్ చేసి నాకు పర్సనల్గా నెంబర్ అడిగితే ఆయన నెంబర్ ఇస్తానండి. ఆయన అడిగి కనుక్కోండి మీరు క్వాలిటీ ఎలా వస్తుందో. ఒకవేళ ఎవరెవరన్నా పెట్టి వీడియోలు చేస్తున్నాను అనుకుంటారనుకోండి, ఎవరో కదని తీసుకున్న ఆయనండి. వీడియో కాల్ చేసినా కూడా ఆయన ఇంట్లో చూపిస్తాడండి యాంప్. అది నేను ఇచ్చే రివ్యూ ఎలా ఉంటుందండి. ఆయన అడిగిదామంటే ఇప్పుడు 2 సబ్బలు చూపించాను ఆయనకి. సర్వెంట్లో మొత్తం అన్ని చూపించానండి. 6 ఇంచుల మీద చూపించాను, 4 ఇంచుల మీద చూపించాను, అన్ని రకాలుగా చూపించానండి. ఆయన ఏమంటారో హమ్మింగ్ గురించి, క్వాలిటీ గురించి, మొత్తం ట్రిపుల్ బేసు ఎలా వస్తుందో, క్లారిటీ వస్తుందా, మామూలుగా వస్తుందా, అన్ని కూడా ఆయనే చెప్తారండి. చెట్టు చూసారు కదండి, బాగుందండి. చెట్టు బాగుందండి. నేను మామూలుగా అయితే అంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు. మామూలు బేస్ మీద ఓవర్ మీద చూపించారు, అది బాగా వస్తుంది. జేబిఎల్ మీద చూపించారు, జేబిఎల్ మీద అయితే ఇంకా ఎక్సలెంట్ గా వచ్చింది. సేమ్ డీజే వచ్చినట్టు వచ్చింది. మిగతా సరౌండింగ్ అయితే అన్ని బాగున్నాయండి. నేను ఇంకో మాన్యువల్ యాంప్ చేయించుకుందని వచ్చాను. ఇంకా అవి చూసేటప్పటికి ఇంటి దగ్గరలో అదే అవుతుందనండి. రిమోట్ లోకి వచ్చాను. మిగతా ఇయర్స్ అయ్యి అన్నారని మా టీవీకి అంత అర్థం లేదు. ఇవన్నీ ఎట్టుకుంటే మళ్ళీ టీవీ కట్ట అన్ని మార్చాలని అంటే నేను మామూలుగా బ్లూటూత్ మీద ప్లస్ 5.1 మీద సెట్ చేశానండి. నా దగ్గర ఉన్నట్లతో కొన్ని ఆయన సెట్ చేశారండి. ఇంకా అన్ని స్పేర్ పార్ట్స్ కూడా ఆయన సొంత తయారీల మీద వేసారండి. క్వాలిటీ అయితే బాగా వస్తుందండి. సరౌండింగ్ బాగుందండి. మరి మిగతాయి కూడా చాలా నీట్ గా ఉందండి. మీకు పచ్చని స్టీరియో ఆన్ చేయాలంటే స్టీరియో ఆన్ చేసిన సబ్బగానే దేని దానికి విడిపోయిందండి. స్టీరియో వచ్చింది 2.1 వచ్చింది, 5.1 వచ్చింది. దేని దానికి విడిపోయింది. మామూలు సబ్బు సబ్బు అయితే బాగా. జేబిఎల్ అయితే నాకు మళ్ళీ నా మూడ్ ఎక్కడ మారిపోతుంది. నా నార్మల్ ఓపర్ ఉందండి. ఆ ఓపర్ జేబిఎల్ క్వాలిటీ చూసి నా ఓపర్ ఎక్కడ పాడేస్తానో అని భయం వేసి నేనే కట్టేయమన్నానండి. జేబిఎల్ అంత క్వాలిటీ వస్తుంది, సూపర్ వస్తుందండి. ఇప్పుడు మీకు హమ్మింగ్ నిన్న అయితే నేను ఫస్ట్ లో నేను చేయించుకున్న స్పీకర్ అయితే నాకు హమ్మింగ్ తోనే కంప్లైంట్, ప్లస్ ఓపర్ కూడా సరిగ్గా ఆన్ అయ్యేది కాదు. ఇప్పుడు అసలు క్లారిటీ బాగుందండి, సౌండ్ క్వాలిటీ బాగుంది. ఓపర్ నేను సాంగ్స్ నాకు డౌట్ వచ్చి టీవీలో సౌండ్ నాకు క్వాలిటీ సౌండ్ సరిపోలేదు. అంటే నేను మళ్ళీ MP3 నా ఫోన్ లో పెట్టి చూసాను. మళ్ళీ క్లారిటీ, నేను ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ వింటాను, అందులో క్లారిటీ మనకి చాలా బాగా వచ్చింది. మళ్ళీ బేస్ జేబిఎల్ బేస్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది. మీకు ఓల్డ్ సాంగ్ మీద లేటెస్ట్ సాంగ్ మీద ఆయన ఓల్డ్ సాంగ్ మీద చూపించాడంటే నాకు వద్దు. నాకు నా దగ్గర ఉన్నాయి ప్లస్ నా స్పీకర్స్ నా ఫోన్ మీద కొత్త నేను సోప్ టీ ఉంటే అందులో ఆన్ చేసి చూపించాను, సూపర్ వచ్చింది. బాగుంది కదండి. బేస్ మొత్తం 50 వాల్యూమ్ ఇచ్చేసారు. మొత్తం 50 వాల్యూమ్ తెచ్చేసారు. ఎక్కడైనా చెప్పొచ్చిందని హమ్మింగ్లు గట్ట ఏం లేవండి. సైడ్ రీసౌండ్ అయితే ఏం లేదండి. బాగా అసలు ఏమి లేదు కదండి. నేను అందుకనే 4-5 సార్లు మీరు అది పెట్టండి ఇది పెట్టండి మిమ్మల్ని అంటే మీరు రియాక్ట్ అవ్వలేదు, కానీ నేను హింసించానండి మిమ్మల్ని. ఏంటంటే మీరు నచ్చితేనే కదండి, మరి నచ్చితేనే కదండి చేసుకోగలరు. ఎందుకంటే బంగారులో వస్తాయండి. నేను ముందు ఆలయాల దగ్గరికి వెళ్ళి చాలా డబ్బులు తగలేదండి. మరి చెప్పుకుంటే ఎందుకు లేక చెప్పొద్దు కానీ కొద్దిగా తెలిసినంత వరకు ఆ యాంప్ ఈ యాంప్ అని చేంజ్ చేసి నా దగ్గర డబ్బులు తినేసి
నేను మళ్ళీ అని ముందు అతను చెప్పాడు నేను నమ్మలేదు. మళ్ళీ మీరు చెప్పినట్టు యూట్యూబ్ లో చూసి సర్లే ఎక్కడికో తగలేయడం ఎందుకని మనం లోకల్లో చూద్దామని లోకల్లో చూసాను. కానీ అనుకున్న దానికి ఇప్పుడు ఇది చాలా బాగుంది. నచ్చింది. ఇప్పుడు ఏంటంటేనండి, ఇప్పుడు ఇదండి మీకు డాల్ వేసుకోలేదు కదండి, మీ దగ్గర ఏంటంటే అన్ని కొన్న అంటే ఇప్పుడు ఇంటికి సెటప్ గట్టా అంటే నాకు ఆల్రెడీ ఓల్డ్ స్పీకర్స్ ఉన్నాయండి. ఆ స్పీకర్స్ అన్ని చూసుకుని ముందు ఆ స్పీకర్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ టీవీ అన్ని మార్చాలంటే బడ్జెట్ తో కూడుకున్న పని కదండి. ఆ బడ్జెట్ గట్టా అన్ని చూసుకోవాలి కదండి. అన్ని చూసుకుని ఒకటి మార్చుకుని నాకు ప్రజెంట్ అయితే మామూలు ఊపర్ మీద సెట్ చేసిందే క్వాలిటీ బాగానే అనిపించింది. నాకు ఆ క్వాలిటీ సరిపోద్ది. ఇంకా క్వాలిటీ అంటే నాది బిల్డింగ్ అదిరిపోద్దాం భయం వస్తుంది. ఓకే అండి, అమ్మింగ్ లేదు ఏం లేదు. నేను ఇప్పుడు మీరు వదిలేస్తే నేను ఇంటికి ట్రైల్ అయ్యాను. అది ఇప్పుడు ఎవరన్నా కస్టమర్ అడిగితే నేను నెంబర్ ఇచ్చుకోండి. అంటే నేను పబ్లిక్ ఒక నెంబర్ వచ్చుకానండి. నేను నైట్ అయితే నైట్ పోని ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంలో పొద్దున్న మార్నింగ్ ఉంటాను. మిగతా టైంలో అయితే నీకు లోకల్లో ఉన్నాను. పబ్లిక్ లో పెట్టమని నెంబర్ పర్సనల్ గా ఎవరన్నా నెంబర్ అడిగి క్వాలిటీ ఎలా ఉంది ఒకవేళ చెక్ చేసుకుంటే మనిషి డైరెక్ట్ వచ్చినా పర్లేదు. ఓకే ఎందుకంటే మిమ్మల్ని అడగకుండా పబ్లిక్ లో నెంబర్ పెట్టుకోవాలి. అయినా కూడా నేనంటే హ్యాండిల్ చేయాలండి. నేను ఎవరు బిజినెస్ చేసుకున్నాను కాబట్టి నేను హ్యాండిల్ చేయాలంటే ఎవరైనా నేను అదే చేయలేదు కదా. బయట కాల్స్ ఎక్కువ నేను అందుకనే బయట నేను పొద్దున్న 9 ఏంటంటే మళ్ళీ నైట్ 6 దాకా మళ్ళీ ఇంటికి వెళ్ళనండి. మళ్ళీ ఇంతలో ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఎత్తలేకపోతే మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. ఒకవేళ క్వాలిటీ చూస్తానంటే సాయంత్రం వరకు చూడొచ్చు. పొద్దున్న 8 గంటల కానీ 9:30 ఇంటికాడ ఉంటాను. ఓకే సార్, థ్యాంక్స్ అండి. మిమ్మల్ని అడిగిన తర్వాత కాల్స్ చూసుకోమంటాం అంటే అంతే. మళ్ళీ ఇప్పుడు నేను క్వాలిటీ చూసాను, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు నచ్చింది అన్నారు అనుకుంటే వాళ్ళు చూసుకుంటారు. ఇదేనండి మళ్ళీ తెప్పించుకుంటా వాళ్ళు చేసిన పనికి. దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో మీకు క్వాలిటీ బాగుండదు లేదో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, నేను మాట్లాడే వీడియోలోను. ఇంత పని చేసాడండి మీ సబ్స్క్రైబర్ నేను వచ్చి వాడు మైక్ కట్టిపోడండి. ఇదిగోండి ఎలా వచ్చిందండి మైకు, కొత్త మైకు. ఇది వచ్చేసేమో మైక్ అండి, కాలర్ మైక్, కాలర్ పెట్టుకుంటాకండి. ఇది వచ్చేమో రిసీవర్ అండి. ఇది అంటే మన సెల్కి పెట్టేసుకుంటాకండి సైడ్ని. ఇది వచ్చేసేమో ఇది వచ్చేసేమో ఛార్జింగ్ పిన్ అండి. మనం దీనికి ఛార్జ్ చేసుకుంటాక దీనికి ఆల్రెడీ ఛార్జ్ అయిపోద్దండి, మొబైల్ నుంచి ఉంటుంది కాబట్టి దీనికి వద్దని ఛార్జ్ చేసుకుంటాకండి. అంతేనండి. ఇంక ఇది మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకొచ్చండి. అని మైక్ అయితే మాత్రం క్వాలిటీ బాగుందని చెక్ చేశానండి వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడే మైక్ దీంతో మాట్లాడతానండి. క్వాలిటీ ఎలా ఉంటుందో చూసుకున్నా మీరు బుక్ చేసుకోండి. ఇదిగోండి K8 అండి, ఇది వైర్లెస్ మైక్. ఇంకోండి వైర్లెస్ మైక్ అండి, ఇది K8 అండి. కానీ క్వాలిటీ అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే నాయిస్ అది లేదు, వాయిస్ బాగా వస్తుందండి. కానీ ఏంటంటే మైక్ మాత్రం 1600 రూపాయల మైక్ మాత్రం దెబ్బేసాడండి. కొంచెం దెబ్బేసాడండి. ఏం చేస్తామండి, తప్పదు కదండి. ఉంటానండి.